ప్రియమిత్రులారా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక దశలో ఆకాశిక్ రికార్డ్స్ గురించి మనం వింటూ ఉంటాం. దాని యొక్క ప్రాముఖ్యత కూడా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజానికి ఆకాశిక్ రికార్డ్స్ అనేవి మీరు అనుకున్నట్లుగా ఉండవు. మీరు ఎప్పుడైతే సోర్స్ తోటి కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు సంబంధించిన సమాచారం అంతా మానసికంగా మీరు పొందుతారు. అయితే అక్కడ కూడా మీరు సరి అయిన ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే. ఇక్కడ మీ ఫ్రీక్వెన్సీ ఆ ఆన్సర్కి తగ్గట్టుగా ఉంటేనే మీరు ప్రశ్నించగలరు, సమాధానాల్ని పొందగలరు. కానీ మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. మీరెప్పుడు సోర్స్ తోటి కనెక్ట్ అయ్యే ఉంటారు. ఎందుకంటే మీరు సోర్స్ నుంచి వస్తున్న ఒక సిగ్నల్ లాంటివారు. అందుకే మీరు సోర్స్ నుంచి సమాచారాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. మీలో చాలామంది ఈ ఆకాశిక్ రికార్డ్స్ని ఒక లైబ్రరీగా దర్శించారు. కానీ అది వారి వ్యక్తిగత వర్ణన మాత్రమే. మరికొందరు దీనిని ఒక పెద్ద గదిలో హోలోగ్రాఫిక్ కంప్యూటర్స్ రూపంలో ఉన్నట్లు దర్శించారు. కానీ నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్వాంటమ్ ఫీల్డ్లోనే ఉంది, అంటే ఈథర్లోనే ఉంటుంది అని అర్థం. మీకు ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సమస్తము యాక్సెస్లోనే ఉంటుంది. అయితే ఇది ఇలా జరగాలంటే మాత్రం మీ మనస్సు పూర్తిగా శూన్యస్థితిలోకి వెళ్ళాలి. అలా శూన్యస్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ఈథర్లో ఉంటారు. అప్పుడు మీరు మీ ఫ్రీక్వెన్సీని అనుసరించి తగిన సమాచారాన్ని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఈ క్రమంలో మీరు పొందే సమాచారం మీ ఫ్రీక్వెన్సీని అనుసరించే ఉంటుంది. కనుక ఈ సమాచారం ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా ఉండవచ్చు. లేదంటే కొంతమందికి ఒకేలాంటి సమాచారం కూడా రావచ్చు. అలా ఒక గ్రూప్ మొత్తానికి ఒకేలాంటి సమాచారం వచ్చింది అంటే మాత్రం వారందరి మధ్యలో పర్సెప్చువల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి అని అర్థం. వారందరూ ఒకే మానసిక స్థితిలో ఉన్నారని కూడా అర్థం. ఇక్కడ సమస్తము ఈథర్లోనే దాగి ఉంది. అయితే అందులోని సమాచారం బయటికి వచ్చాక మాత్రం దానిని పొందే వ్యక్తి యొక్క మానసిక స్థితిని అనుసరించే ఆ సమాచారం అర్థం చేసుకోబడుతుంది. దానిని తిరిగి వారి ఆలోచనలు, నమ్మకాలు, ఒప్పందాలను అనుసరించి బయటికి తెలియజేయబడుతుంది. కనుక ఆ సమాచారం భిన్నంగానే ఉంటుంది. అందుకే మొదటిగా ధ్యానం చేసి మనస్సుని శూన్యం చేసుకుని ఆకాశిక్ రికార్డ్స్ని యాక్సెస్ చేయండి. ఇందులో పూర్తి ప్రావీణ్యత పొందాక మీరు అందరి మధ్యలో ఉన్నా కానీ ఆకాశిక్ రికార్డ్స్ని యాక్సెస్ చేయగలరు. అలా నిరంతరం చేస్తూ ఉండగలరు కూడా.